పాస్టర్ గారికి వందనాలు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి వందనాలు. నేను పలకపోయే మూడో మాట ఏంటంటే యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం 25. ఆయన తల్లి సహోదరుని క్లోమా భార్య అయిన మరియను మగ్దలేనే మరియు యేసు శిలువనొద్ద నిలవండిరి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గరను నిలుచునుట చూచి, అమ్మ, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీకు స్తుతులు, స్తోత్రం నాయన. నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి స్తోత్రం నాయన. ప్రతి విషయంలో నీ కృపతోడు గురించి సాధించి యేసు నామమున తండ్రి. ఆమేన్.